సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. తప్పకుండా వస్తాగా. అలాగే లేరా? తప్పకుండా వస్తాగా. వస్తానక్క. ఎటువంటి సంబంధం లేకుండా ఏ జీవి నిన్ను చేరడు. ఎవరైనా ఆకలితో దర్పికతో వస్తే నీకున్న దానిలో కాసిన ప్రతి దాహం ఆ దీనదయాళుడు నీకు సదా నీళ్ళు కలదు. మానవాళి సేవయే మాధవ సేవ. మానవాళి సేవయే మాధవ సేవ. నాకు నానే వాళ్ళెవరూ తోడులేదు. నా ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. నీవు రోజు వచ్చి నీ అల్లుడిని ఓదార్చి వెళ్ళావు. నీవు రక్షగా ఉంటానని నా హృదయానికి అదే శ్రీరామ రక్ష. కడుపు నిండిన నీ మాట కాదన్నా నీవు పెట్టిన భిక్ష మీద ప్రతిరోజు వాడిని చూడండి. నా పీరా ఒకప్పుడు పిచ్చివాడనేవాడు, ఆ తరువాత వైద్యుడు అన్నా, ఆ తరువాత ఫకీరు అన్నా, ఇంతకు ముందు సాయిబాబా అన్నా, ఇప్పుడు దేవుడు అంటున్నా. మనుషుల్లో దేవుడిని చూస్తే
తీసుకోబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకో నాకు తెలుసులే. ఆ మాత్రం తెలియకపోదని అనుకున్నావా? అపాయాన్ని ఉపాయంతో తప్పించగల ఈ జమునాబాయి ఉండగా మీరు నీరే నీరసించిపోవలసిన అవసరమే లేదు. వేస్తాను నా వలపు వలలు, చూపిస్తాను నా తలుపు జన్మ బ్రహ్మచారి మోహిని వలలో చిక్కిన నారదుని కంటేనా? అతనొక మహిమాన్విత తపస్వి. ఆ వశిష్ఠ మహాముని కంటేనా? అస్కలిత బ్రహ్మచారి అయిన ఆ ప్రవరాక్షుడు అంతటి వాడు. అంతటి వాడే వరదుని చేతిలో చిక్కలేదా? చూపించమంటావా నా తడాక? నీవంతటి సమర్థురాలువే, కానీ స్వామి లేదు, నేమీ లేదు.
లేకపోతే ఏమిటయ్యా, కొండనాలకు వందేసి కొండనాలకు ఊడింది అన్నట్టు ఉన్నది పోయే ఉంచుకున్నది సామెత నీ వల్ల రుజువైంది. అయ్యా సన్యాసంగా వెళ్తావయ్యా. ఆ దేవుడు, ఆ సాయినాథుడు వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. ఓ దయామయ, తల్లి తండ్రి ఎవరో ఎరుగని నన్ను ఏ పూజ్యురాలు మానవతా సర్వమహిళా జ్యోతియిన ఈ మాయ నన్ను చేరదీసి తన కళ్ళ కళ్ళాలు ముద్దుగా పెట్టి పెద్ద చేసిన నన్ను ఒక ఎత్తిలాగని చేసి అటువంటి ఈ ప్రేమ రసాన్ని ఎత్తిని మాకు దూరం చేస్తారా? నేనే కాదు, నా తమ్ముడు కార్చాకు తల్లి లేకుండా చేస్తారా? ఇది మీకు తగునా? ధర్మమగునా? ఓ కరుణారస ప్రభు, నా సంతలోక శరణ్య. ఓ తండ్రి, ఓపై దయచూపు. నీ మందు తీసుకొచ్చానమ్మా. ఈ మందు తీసుకుంటే తప్పక పడుకుతావని మందు తీసుకోమ్మా. నాయనా, ఇక మందులతో అవసరం లేదురా. నా అంతిమ సమయం. నాయనా, నన్ను అపాలుగా కన్నీరు కంచి కథని అని విశ్వాసం ఎందుకు చూపించినావు? నీవు లేకుండా నేను జీవించలేనమ్మా. అమ్మా, మాతృదేవోభవనే పెద్దలు తల్లి స్థానం మక్కులాని చచ్చుకున్నా తెగిపోనిది. అమ్మా, నాగబలి ఆనందామల్లి లలిత కమల కళాలు సాగు నీవు నాకు దొరవైతే నేను బ్రతకలేనమ్మా. నాయనా, ఈ దుర్గతి నుండి రక్షించి ఏ దేవుడు ఎవరమ్మా దేవుడు? అసలు దేవుడు దేవుడు అంటారు. చిన్ననాడు మామయ్య అని పిలిపించారు, నువ్వు తమ్ముడు అని పిలిచావు. ఈ ప్రజలందరి చేత దేవుడు అని పిలిచావే. నిజంగా నువ్వు అయితే మనకి నన్ను వాళ్ళని కనికరించేవాళ్ళైతే వచ్చి పలకరించడే. నా తమ్ముడిని దూషించి నన్ను బాధ పెట్టుకున్నారు. బాధ పెట్టకురా. ఈ తల్లి మనసు బాధ పెట్టకురా. అమ్మా 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 ఎక్కడమ్మా? వచ్చావా తమ్ముడు? వచ్చావా? నిన్ను చూసి ఎన్నాళ్ళయిందయ్యా. నీ దివ్యమంగళ రూపాన్ని, పున్నమి వెన్నెల వంటి నీ నవ్వు, తేనె తీయని నీ పలుకులలోని పరమార్థాన్ని తీరా వినాలని కథాలని ప్రాణంతో వేచి ఉన్నాను తమ్ముడు. ప్రాణంతో వేచి ఉన్నాను. ఈ అసదీప వారిపోయింది తమ్ముడు. ఈ అంతిమ దశలో నిన్ను చూసే భాగ్యం నా కోరిక తీరుస్తావా తమ్ముడు? లక్ష్మి, అమ్మా, తాత, అమ్మా
మౌనంగా చూసుకున్నా నీవు దిగులుపడి ఇక వీరే నాకు తోడు నీడ. నీవు దిగులు పడకు అక్క. లక్ష్మి రాజ్య నీడను చూసి దడవకురా, నీలో నీడను చూసి దడవకురా, నీలో కలదని తాము కుతను నీడను చూసి దడవకురా, నీలో కలదని అవ్వా! 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 సాక్ష్యం తీర ఆచారాలు లోకావేశాలు అన్నీ అశాశ్వతాలు. చివరికి మానవ జన్మ మంటలో కాని చితావసము కాక తప్పదు. తల్లి ఎవరు ఆపైన తండ్రి ఎవరు? తల్లి ఎవరు ఆపైన తండ్రి ఎవరు? భార్య కాదేని పిల్లలే బంధము. ఆస్తి పాస్తులు చివరకు అవని ఈ నరజన్మ మిథ్యయే కదా. నరజన్మ వద్దు ఆశ. మిథ్యయే కదా నరజన్మ వద్దు ఆశ. మిథ్యయే కదా నరజన్మ వద్దు ఆశ.
మిథ్యయే కథ నరజన్మ వద్దువా. ఆదాయం ఏంటయ్యా? వేప చెట్టు కింద ఉండే బాబా వీధిన అడుగు తినే బాబా ఆ పాడుపడే పద్ధతిని పునర్నిర్మాణం చేశాడా? గోపాలమంతా మసీదుకు చేసి బాబా మంత్రి క్రిస్టమస్ ఇంకోటి మూడు పండుగలు ఒకే రోజు వచ్చాయట. అందరూ కలిపి వేడుక చేసుకుంటారట. అది నీకు తెలిస్తే నేను ఎలా పట్టేపోతాను? ఇప్పుడయ్యా నాకు బావుగా వచ్చావు. పెట్టే ఆలోచన కూడా ఇదేనండి. ఏమన్నా బాగుపడే పని ఒక చిన్న అడగమంటారా? అయ్యా ఈ రోజు ఎందుకో వెనకాల ఎగిరి పడుతున్నది. వాడకు పట్టిన బంతి వాడకు తగిలి ఎదురేలా వస్తుందో అలా తిరిగి మాకే తగిలితే పక్షి రాజు మగోడు మొత్తం రాజు లాగా లేదు, రాజు లేకపోతే కాకలేదు. మగవారికి నోరు గురించి మాట్లాడించావు, గుడ్డివారికి కళ్ళించావు, వాడిని వెళ్ళించావు. బాబా నన్ను కూడా కాపాడు బాబా, కాపాడు బాబా. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.